సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అయితే చూడండి. ఒక 8 సంవత్సరాల అమ్మాయి అయితే అక్కడ నిల్చొని ఉంటుంది. వచ్చేపోయేటోళ్ళు అయితే అమ్మాయిని చూసుకుంటూ పోతారు. అమ్మాయి ఎందుకు నిల్చిందో అయితే చాలాసేపు అయితే అర్థం కాదు. తల్లిదండ్రులకు అయితే నా తరపున అయితే ఒక రిక్వెస్ట్, పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు ఎక్కడికైనా బయటికి వెళ్లే ముందు అయితే వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందని అయితే ఒకసారి కనుక్కోండి. ఇలాంటి సంఘటన వీడియో గిట్లా నేను ఇంత ముందుకు చూసాను కానీ అందులో ఏముందంటే తినకుండా అమ్మాయిని అయితే స్కూల్ కు పంపించినందుకు బీపీ లో అయిపోయి గుండెపోటుతో మరణించిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. చాలా క్లియర్ గా అనిపిస్తుంది సీసీటీవీలో. అక్కడ టీచర్స్ ఉన్నారు కానీ అమ్మాయి చాలా సేపు నుంచి నడవకపోతే ఏమైందని గిట్లా అక్కడ టీచర్ వాళ్ళైతే పలకరించలే. అమ్మాయి అక్కడికి వస్తే అమ్మాయి మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చొని అయితే గుండెపోటుతో అయితే మరణించడం జరుగుతుంది. ఈ దారుణమైన సంఘటన వచ్చేసి గుజరాత్ లో జరిగింది. ఇంత చిన్న ఏజ్ లోనే చాలా మందికి అయితే గుండెపోటు రావడం జరుగుతుంది. ఇంత దారుణమైన మనుషులు ఉన్నారంటే ఒక అమ్మాయి అయితే వెనక సోయి తప్పి పడిపోతే ఇట్లా టీచర్లు అయితే అక్కడ ఉండి నవ్వుకుంటూ ఉన్నారు కానీ అమ్మాయికి ఏమైందని మాత్రం చూడట్లేదు. తల్లిదండ్రులు లక్షల ఫీజులు కట్టినట్లే కాదు, వాళ్ళకు ఒక 3 రోజులు అయితే స్కూల్ బంద్ చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంత చిన్న ఏజ్ లో గుండెపోటు రావడమే ఏందో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.